కరీంనగర్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈ రోజు జరిగింది. ఖమ్మం జిల్లాలో 12 ఏళ్ల హిందూ బాలికపై జరిగిన అత్యాచారం మరియు హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తోంది. బజరంగ్ దళ్ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ కుమార్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహా కార్యదర్శి శ్రీనివాస్ సుదర్శన్ మాట్లాడుతూ, ఖమ్మంలో జరిగినటువంటి 12 ఏళ్ల మైనర్ హిందూ బాలికను బీఆర్ఎస్ పార్టీకి చెందిన మతం ఉన్మాది ఉగ్రవాది కామాంధుడైనటువంటి మహమ్మద్ గౌస్ బాషా అనే వ్యక్తి అతి దారుణంగా 12 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేసి 2 అంతస్తుల భవనం నుంచి తోసేసి, భగవంతుని దయ వల్ల ఆ అమ్మాయి బ్రతికి ఉంది. జరగరాని జరుగుంటే ఈ కామాంధుడు చేస్తున్నటువంటి అత్యాచారం బయటికి రాకుండా ఆ అమ్మాయి అడ్డుకుంటూ భవనం నుంచి పడిందని ఈ యొక్క మహమ్మద్ గౌస్ బాషా ఒక పథకం ప్రకారం కుట్ర పన్నిండు. ఈ ఘటనకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటి వరకు ఈ యొక్క సంఘటనపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే కేటీఆర్ ఈ యొక్క సంఘటనపై బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ ఒక్క నాయకుడు గాని కార్యకర్త గాని ఈ యొక్క సంఘటన ఖండించకుండా మౌనం పాటిస్తూ ముస్లింల ఓట్ల కోసం, మైనార్టీ ఓట్ బ్యాంకు కోసం రాజు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహమ్మద్ గౌస్ భాషను ఎన్కౌంటర్ చేయాలి. అదేవిధంగా ఆ అమ్మాయి కుటుంబంలోనే ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. మతోన్మాద ఉగ్రవాద కామాంధుడైనటువంటి మహమ్మద్ గౌస్ పాషా ఆ 12 సంవత్సరాల హిందూ మైనర్పై అత్యాచారం చేసి అతి కిరాతకంగా చంపేయడానికి 2 అంతస్తుల భవనం నుంచి కింద తోసేయడం జరిగింది. ఆ అమ్మాయి ఇప్పుడు వెన్నముక్క ఇరిగి, పక్కటెంటలు ఇరిగి నడవలేని స్థితిలో తన జీవితం అంధకారం అయిపోయింది. ఈ యొక్క సంఘటనను విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ తీవ్రంగా ఖండిస్తుంది. ఆ మహమ్మద్ గౌస్ పాషా అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి. ఈ యొక్క సంఘటనపై ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వము స్పందించకుండా ముస్లింల ఓట్ల కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ హిందూ సమాజాన్ని విస్మరిస్తుంది. బీఆర్ఎస్ పార్టీలోని నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీలోని వంటి హిందువులు ఆలోచించాలి. ఈ యొక్క సంఘటన మీ పార్టీ నాయకుల వాళ్ళ ఇంట్లో అమ్మాయికి జరిగిన, కార్యకర్త వాళ్ళ ఇంట్లో జరిగినా కూడా మీ పార్టీ నాయకులు, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా స్పందించరు. ఎందుకంటే దానికి ఒక ఉదాహరణ 2024 ఏప్రిల్ 18న హుబ్బలిలో కాంగ్రెస్ కార్పొరేటర్ అయినటువంటి నిరంజన్ హీరామత్ వారి యొక్క అమ్మాయి బీవీబీ కాలేజ్లో ఎంసీఏ చదువుతుంది. తన క్లాస్మేట్ అయిన ఫయాజ్ ప్రేమించమని ఇబ్బందులకు గురి చేస్తే ఆ అమ్మాయి అతని యొక్క ప్రేమను వ్యతిరేకించినందుకు అంగీకరించకపోవడాన్ని అతను సహించలేక అదే కాలేజీలో విచక్షణ రహితంగా పొడిచి చంపిండు. అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు మాట్లాడుతూ ఈ యొక్క సంఘటన ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, ఆ నిరంజన్ హీరామత్ కుటుంబానికి, ఆ ఫయాజ్కు ఉన్నటువంటి వ్యక్తిగత కారణాల వల్లనే ఆ అమ్మాయిని చంపిండని సిద్ధరామయ్య గారు సిగ్గుమాలినటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అర్థం చేసుకోవాలి, తన పార్టీ యొక్క ఎదుగుదల కోసం తన పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క అమ్మాయిలపై, హిందూ అమ్మాయిలపై ముస్లిం వ్యక్తులు లవ్ జిహాద్కు గురి చేసి, ఇబ్బందులకు గురి చేసినా పట్టించుకోకుండా ఆ పెద్ద స్థాయిలోని వ్యక్తులు వారి యొక్క వ్యక్తిగత అవసరాల కోసం, వారి లబ్ధి కోసమే మాట్లాడడం జరుగుతుంది. దీన్ని గమనించి ఇప్పటికైనా హిందూ సమాజం మా ఇంట్లో జరగలేదు కదా, మా అమ్మాయికి జరగలేదు కానీ నిద్రపోతే రాబోయే రోజులలో హిందూ సమాజం ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఈ యొక్క మతోన్మాద శక్తి గుండాలు మన హిందూ అమ్మాయిలను లవ్ జిహాద్ పేరుతోటి సంవత్సరానికి దేశవ్యాప్తంగా 10 లక్షల మంది హిందూ అమ్మాయిలను మతం మారుస్తున్నారు ఇస్లాంలోకి. ఇప్పటికైనా హిందూ సమాజం మేల్కోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆ యొక్క నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. కఠిన చర్యలు కాదు, ఆ యొక్క మహమ్మద్ గౌస్ పాషాను
ఈ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడిన ఆ వ్యక్తిని ఎన్కౌంటర్ చేయాలి. ఆ మహమ్మద్ గౌస్ పాషా యొక్క మొత్తం ఆస్తులు అమ్మాయి పేరున రాసిచ్చి వారి కుటుంబంలో ప్రభుత్వము ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించి ఈ యొక్క నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ డిమాండ్ చేసి జమీర్ అనే వ్యక్తి 6 నెలల క్రితం 9 సంవత్సరాల హిందూ బాలికపై ఇదే విధంగా అత్యాచారం చేసి 3 నెలల్లోనే జైలు నుండి బయటకు వచ్చాడు. ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే వీడిని కూడా జైల్లో వేసి వారి యొక్క పరపతిని ఉపయోగించి తిరిగి బయటికి వస్తే హిందూ సమాజం ఎప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విడిచిపెట్టది. రాబోయే రోజులలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డిని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తుంది, హెచ్చరిస్తుంది. తోట ప్రదీప్ కుమార్, బజరంగ్ దళ్ జోనల్ కన్వీనర్. జై శ్రీరామ్. ఖమ్మంలో జరిగినటువంటి దారుణ సంఘటన ఏదైతే ఉందో, మహమ్మద్ గౌస్ పాషా చేసినటువంటి అకృత్యాన్ని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే ఆ వ్యక్తిని, అమ్మాయికి సత్వర న్యాయం జరగడానికి వెంటనే ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కోరుతుంది. కేవలం ఖమ్మంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఒక కుట్రతో హిందూ అమ్మాయిల మీద, హిందూ మహిళల మీద అనేకమైనటువంటి దారుణ సంఘటనలు జరుగుతున్నాయి. వివిధ పార్టీలకు ఈ విషయాలన్నీ కూడా తెలుసు. కేవలం ఓట్ల కోసము మైనారిటీలను సంతృప్తిపరచడానికి వాళ్ళు నోరు విప్పడం లేదు ఎక్కడ కూడా. ఈ సంఘటన ఇలాగే జరుగుతూ పోతూ ఉంటే సంఘటితమైనటువంటి ఈ యొక్క హిందూ సమాజము మరి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయా, లేకపోతే హిందూ సమాజం ముందుకు రావాల్సి వస్తుంది. కాబట్టి ఆ యొక్క సంఘటనలు జరగకముందే ప్రభుత్వాలు మేల్కొని ఇలాంటి వాటికి కఠిన చర్యలు తీసుకుని ఎక్కడెక్కడైతే హిందూ అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతున్నాయో మరి వారందరి మీద సరైనటువంటి ఈ అమ్మాయిలకు అలాగే జరిగినటువంటి ఆ యొక్క నేరస్తులకు సరైనటువంటి శిక్ష విధిస్తే ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ కోరుతుంది. ప్రభుత్వాలు కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. కేవలం ఓట్ల కోసమే కాకుండా వాళ్ళకు మెప్పును పొందడానికి ఆ బీఆర్ఎస్కు చెందినటువంటి కార్యకర్త అయినప్పటికీ కూడా బీఆర్ఎస్కు చెందినటువంటి ఒక్క నాయకుడు కూడా మరి దీనికి ముందుకొచ్చి ఖండించినటువంటి దాఖలాలు మనకు కనబడడం లేదు. అలాగే అన్ని పార్టీల్లో ఉంటున్నారు. అన్ని పార్టీలలో కూడా రక్షణ పొందుతూ హిందువులకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ఈ యొక్క సంఘటన జరగకుండా మరి ఇంకోసారి పునరావృతం కాకుండా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. లేకపోతే విశ్వ హిందూ పరిషత్ మరి ముందుకు వచ్చేసి దానికి సరైనటువంటి చర్యకు ప్రతిచర్య అనేటువంటిది ఉంటుంది. ఆ రకమైన పద్ధతిలో వెళ్లకుండా ప్రభుత్వాలే ముందుగా మరి జాగరూకతతో వ్యవహరిస్తే మంచిదని చెప్పేసి కోరుతున్నాం. శ్రీనివాస్ సుదర్శన్, విశ్వ హిందూ పరిషత్, కరీంనగర్ జిల్లా.